మంచిది. మీ అందరికి మరోసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి వాక్య సందేశ వినికిడికి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి మనం కలిసి దేవుని వాక్యాన్ని విందాం. గడిచిన ఆదివారాన నేను వర్తమానం మాట్లాడలేదు, మా సహచరిని మాట్లాడింది. రైట్, గత వారంలో అంతకుముందు నేను ప్రారంభించిన ఒక సందర్భం మరలా నేను కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. ఏమిటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా బోధించారు. మన మూల వాక్యం ఎవరికైనా గుర్తుందండి? అటుపోయిన వారం నేను గుర్తు చేశాను. ఎవరికైనా గుర్తుందా? ఒకసారి చెబితే బాగుంటుందని నేను అనుకుంటాను. మూల వాక్యాన్ని ఒకటి తీసి నేను చదివాను. ప్రారంభంలో ఆ వాక్యాన్ని చదివి సందేశాన్ని ప్రారంభించాను. ఏ వాక్యం అయి ఉంటుంది? ఎవరైనా చాక్లెట్ బిస్కెట్లు అక్కడ ఉన్నాయి, లేకపోతే ఇచ్చేవాడిని. ఎవరైనా? నేను సాత్వికుడును దీన మనసు కలిగిన వాడును గనుక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా యొద్ద నేర్చుకోండి. లెర్న్ ఫ్రమ్ మీ. నా యొద్ద నేర్చుకోండి. ఏమి ప్రభు యొద్ద నేర్చుకోవాలి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, మరొకసారి 29వ వచనాన్ని మరొకసారి నేను చదువుతున్నా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాటలు ఇలా ఉన్నాయి. ఏంటి అక్కడ రాయబడిన మాట అంటే, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ప్రపంచ మానవాళికి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఓ చక్కటి ఆహ్వానం ఏంటి అంటే, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి. ఈ మధ్యాహ్న కాల సమయం నేను ఇలా గుర్తు చేస్తా. ఏమి నేర్చుకోవాలి ఆయన యొద్ద? అదే కదా, నా యొద్ద నేర్చుకోండి అంటే ఏం నేర్పించగలుగుతావు? నువ్వు ఏం చెప్పగలుగుతావో చెప్పండి, మేము ఖచ్చితంగా దాన్ని వింటాం. ఏది నేర్పగలుగుతావో నేర్పండి, మేము నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటాం. ఒక మాట ఇలా చెబితే బాగుంటుంది. ఏంటి అంటే, ప్రభు మాత్రమే నేర్పగలడు. ప్రపంచంలో ఎవరు నేర్పినా ఒకవేళ నేర్పడంలో ఆ నేర్పే నైపుణ్యాన్ని పొందలేదేమో, కానీ ఆయన మాత్రమే నేర్పగలుగుతాడు. ఆయనకొక బిరుదును మనం గుర్తు చేస్తాం. ఆయన బోధకుడు కాబట్టి బోధ నేర్పగలుగుతాడు. గురువు అని ఆయన గురించి మనం చూసాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనములో మీరందరూ సహోదరులు అని చెబుతూ ప్రభు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆయన గురించి మాటలు మనం చూసాం. ఒకసారి ఆ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. 9వ వచనం ఏమిటి అంటే, 10వ వచనం ఈ మాటలు ఇలా రాయబడ్డాయి. 8వ వచనం నుండి చదువుదాం. మీరైతే బోధకులని పిలవద్దు, ఒక్కడే మీ బోధకుడు అన్నాడు. ఆయనే మన పరమ బోధకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా ఇక్కడేం చెబుతూ ఉన్నాడు అంటే, 10వ వచనం, మీరు గురువులని పిలిపించుకొనవద్దు, ఒక్కడే క్రీస్తు, ఒక్కడే మీ గురువు అన్నాడు. ఈయన గురువులు మించిన గురు, సద్గురు. ఓ మాట చెప్పాలంటే గురువులకు ఒక మాట చెప్పాలంటే పితామహుడు. కాబట్టి ఎవరైనా నేర్చుకోగలిగితే గురువు యొద్ద నేర్చుకుంటారు. గురువు నేర్పిస్తే అలా ఉన్నతంగా ఉంటుంది. మనకు ఒక పాతకాలం డైలాగ్ ఒకటి ఉంది. ఏంటంటే, గురువు లేని విద్య. చెప్పండి, ఆ పదాలు ఖచ్చితంగా మరి ఎలా క్రియేట్ చేశారో కానీ మంచి సెన్సబుల్. ఒక మాటలు చెప్పాలంటే గన్ షాట్లు అనమాట. ఈడ్చి కొట్టితే శుభ్రంగా కొటేషన్లు వస్తాయి. ఎట్లాగంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు చూడండి ఆ పదాలు ఎట్లా ఉంటుంది చూడండి. పదాలు ఉన్నాయేమో, దాని వెనకాల ఒక భావం దాగి ఉంది. ఆ భావం చెప్పటానికి ఆ పదాలు క్రియేట్ చేస్తారేమో. గురువు నేర్పగలుగుతాడు. ఆ గురువు ఎవరు అంటే ఒక్కడే అన్నాడు. ఈ రోజున వినండి, భారతదేశంలో మతాలంతా కూడా పరిచయం అయింది గురువు ద్వారానే. గురువు దగ్గరికి వెళ్ళిపోయి గురువు దగ్గర ఏదో నేర్చుకోవాలనుకుంటే గురువు దగ్గరికి నేర్చుకుంటాం. గురువు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మాకు నేర్పాలి, దేవుని గురించి నేర్పాలంటే గురువు తన బోధన ఇచ్చాడు కానీ దేవుణ్ణి దూరం చేశాడు. ఇలా గుర్తు చేస్తా. గురువు దగ్గరికి వెళ్ళిపోయి మనిషి దేవుణ్ణి నేర్చుకోవాలనుకున్నాడు కానీ గురువే ప్రత్యక్షమయ్యాడు. అందుకనే మన వాళ్ళు ఇక దైవం ప్రత్యక్షం కాదు కాబట్టి గురువే దైవం అని చెప్పారు. నేనేమంటానంటే, గురువు మనిషి, గురువుని మించిన ఒక గురువు ఉన్నాడు, ఆయనే పరమ గురువు. ఆ గురువే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ గురువును వెంబడించే వ్యక్తులుగా నీవు నేను ఉండాలని నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాను. దేశంలో చాలామంది గురువులు ఉన్నారు. నేను విమర్శించను కానీ అడపా మనకు ఆ గురువుల యొక్క చిలిపి చేష్టలు కనిపిస్తాయి. యూట్యూబ్లోనో వార్తల్లోనో కనిపిస్తాయి. పలానా గురువు, పలానా పీఠాధిపతి, పలానా అధికారి ఇలా చేశాడు అని వాళ్ళ లీలలన్నీ కూడా మనకు కనిపిస్తాయి. కానీ
ఈ గురువు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ గురువు మచ్చలేని మహనీయుడు, ఈ గురువు బోధకుడు, ఈ గురువు తన ప్రాణం పెట్టి సుబోధనిచ్చిన గురువు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రైట్. ఆ గురువు ఏం చెప్పాడంటే, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకోండి. నా యొద్ద నేర్చుకోండి అంటే ప్రపంచంలో ఏది అడిగినా చెప్పగలిగే వ్యక్తే గురువు. గురువుకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే, ఒకవేళ ఇలా ఉందనుకుందాం, బళ్ళో ఒక ఉపాధ్యాయుడు బోధిస్తూ ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక డౌటింగ్ క్వశ్చను ఒక విద్యార్థి వేశాడు అనుకోండి, గురువు సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటారు పిల్లలందరూ కూడా? సార్కే రాదు అంటారు, ఖచ్చితంగా అంటారు. అంటే వాళ్ళకి తెలిసో తెలియని భాషలో ఒకవేళ ఇంకో కాన్సెప్ట్, ఆ భావన పిల్లలకి అర్థం కాకపోవచ్చు చెప్పినా కూడా, కానీ వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మన సార్ కూడా తెలియదు అంటారు. అంటే ఏ విషయం అడిగినా అనర్గళంగా నిర్మోహమాటంగా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగే వ్యక్తిని గురువు అని మనం సంబోధిస్తాం. ఈ గురువు ఏ మార్గానికి సంబంధించినదైనా అడిగినా దాన్ని చెప్పగలిగే గురువు. ఆయనను భూమి మీద ఉన్నప్పుడు అనేక రకాలైన వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రశ్నలు వేసి శోధించిన విధానాన్ని మనం చూసాం. ఆయనను అనేక ప్రశ్నలు సంధించిన ప్రతి వారికి సమాధానం చెప్పిన గొప్ప గురువుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనములో మనకు కనిపిస్తారు. అందుకనే ఆయన అన్నాడు, నా యొద్ద నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకుంటే మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు. దట్ ఏం నేర్చుకోవాలో గడిచిన వర్తమానంలో 2 విషయాలు నేను గుర్తు చేశాను. ఏం నేర్చుకోవాలి అంటే, ఒకటి మేలు చేయడం నేర్చుకోవాలి అని మనం విన్నాం. కీడు చేయటం మాని మేలు చేయటం నేర్చుకోండి అని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనాన్ని ఆధారంగా చేసుకునే ఒక మాట విన్నాం. రెండవదిగా దేవుని ఆజ్ఞలు మనం నేర్చుకోవాలి అని 119వ కీర్తన 73వ వచనములో ఉండి ఆ మాటలో మనం విన్నాం. దేవుని ఆజ్ఞలు అంటే కొత్త నిబంధన చాలా విషయాలు మనకు ప్రబోధించింది. 2 మాటలు నేను గుర్తు చేశాను. దేవుని ఆజ్ఞ ఏమిటంటే, ఒకటి మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి అని అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం నుండి మనం విన్నాం. రెండవది యేసుక్రీస్తును నమ్మాలి అని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆ మాటలు కూడా మనం విన్నాం. ఇవి ఆజ్ఞలుగా మనకు కనిపిస్తాయి. తర్వాత ప్రభువే బోధించిన మాట ఏమిటంటే, కొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను, అదేమిటంటే ఇతరులను ప్రేమించండి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ అన్నది ఈ రోజుల్లో వినండి, ప్రేమ అంటే ఈ రోజుల్లో నిజమైన ప్రేమను మనుషులు పొందలేకపోతూ ఉన్నారు. ఒక ఆర్థికవేత్త ఇలా అన్నాడు, ప్రేమను గురించి మీ భాషలు చెప్పండి అంటే వెరీ సింపుల్ చెప్పాడు. ఏంటంటే, మానవ ప్రేమలన్నీ ఆర్థిక ప్రేమలు అన్నాడు. డబ్బు ఉంటేనే అందరూ కూడా ప్రేమిస్తారు, డబ్బు లేకుంటే ఎవరు కూడా ప్రేమించరు అన్నాడు. వెరీ సింపుల్. కానీ మన తెలుగులో ప్రేమకు పర్యాయ పదం, ప్రేమకు సమానమైన ఇంకో పదం లేకపోవడం వల్ల అనేక సందర్భాలలో ప్రేమే అంటూ గుర్తు చేశారు. ఇలా నేను గుర్తు చేస్తా. ఏంటి అంటే, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేమ అన్నారు. ఒక యవనస్తుల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ప్రేమ అన్నారు. తల్లి కూతురు మధ్య, తల్లి కుమారుడు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రేమే అన్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ప్రేమ అన్నారు. అయితే గ్రీకులో ఈ 4 సందర్భాలకు 4 రకాలైన పదాలు కనిపిస్తాయి. మాత్రం కాదు, దేవునికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ప్రేమ అన్నారు. ఈ 4 రకాలైన సందర్భాలకు గ్రీకులో 4 పదాలు కనిపిస్తాయి. ప్రపంచ భాషలకు ఒక మాటలు చెప్పాలంటే గ్రీకు భాష చాలా పుట్టిడిల్లుగా కనిపిస్తూ ఉంది. ఏంటి అంటే, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ గ్రీకు తత్వవేత్తలు అందరూ కూడా చరిత్రలో చాలామంది మనకు కనిపిస్తారు. నేటికి గ్రీకు కాలర్స్ ప్రతిపాదించిన కొన్ని పదాలు, చెప్పిన సిద్ధాంతాలు నేటి ఆధునిక సాంకేతిక ఈ ప్రపంచంలో, విజ్ఞాన ప్రపంచంలో వారు చెప్పిన సిద్ధాంతాలు ఈ నేటికి అనుసరిస్తూ ఉన్నారంటే, ఆ రోజుల్లో గ్రీకులో ఎంత మేధావి వర్గం ఉండేదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెలిపే పదాన్ని అగాపే అనే ప్రేమ అన్నారు. ఇది దైవ ప్రేమ. ఆ ప్రేమతో అందరిని కూడా ప్రేమించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోధించిన బోధ యొక్క సారాంశం. అది దేవుని ఆజ్ఞ.
దేవుని ఆజ్ఞ. మధ్య ఒక ఇంటర్వ్యూ చూశాను. ఏంటి అంటే సోఫియా రోబో సోఫియా కదా, దానికి సౌదీ వాళ్ళు పౌరసత్వం ఇచ్చారన్నమాట, సిటిజన్షిప్ ఇచ్చారు. వినండి, ఒక యాంత్రికమైన బొమ్మకు రోబోకు సౌదీ అరేబియా ప్రభుత్వం సిటిజన్షిప్ ఇచ్చిందంటే రాబోతున్న జనరేషన్స్ ఎలాంటి ఆలోచనలు ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ 5 years బ్యాక్ అనుకుంటాను హైదరాబాద్కి తీసుకొచ్చారు. హైదరాబాద్కి తీసుకొచ్చిన తర్వాత మేబీ 3-4 years బ్యాక్ అనుకుంటాను. హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, ఆన్సర్ ఇస్తూ ఉంది. ఒక ప్రశ్నను అడిగారు. ఏంటి అంటే మానవ జీవితానికి లేక మానవాళికి ఒక సలహా మీరు ఏమి ఇవ్వాలనుకున్నారంటే రోబో చెప్పింది. ఏం చెప్పిందో తెలుసా? అందరు కూడా ప్రేమ కలిగి ఉండండి అని చెప్పింది. ఏంటండి? ప్రేమను ఇవ్వగలిగిన వాళ్ళు, ప్రేమను పొందగలిగిన వాళ్ళు, ప్రేమ గురించి చెప్పేవాళ్ళు, ప్రేమను ప్రకటించేవాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఒక సాంకేతిక విజ్ఞానం చేత తయారు చేయబడిన ఒక సాంకేతిక బొమ్మ, ఒక రోబో మనుషులకు ఇచ్చిన సలహా ఏంటంటే మీరు ప్రేమ కలిగి బ్రతకండి, ప్రేమ కలిగి జీవించండి. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రేమ యొక్క విలువ మనుషులు కోల్పోతే యంత్రాలకు అర్థమైంది మనుషుల మధ్య ప్రేమ లేదు అని. నేటి ఆధునిక ప్రపంచం ఎటు పోతుందో మనకు అర్థం కాదు. అందుకనే ప్రేమ అన్నది చాలా విలువైనది. ప్రేమ అన్నది దేవుణ్ణి బట్టి మాత్రమే మనం ప్రేమిస్తాం. ఒక మాట ఇలా గుర్తు చేస్తా, అసలుకు కొన్ని దేశాల్లో ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్ పుట్టినోళ్ళు ఇంగ్లాండ్ అంటాం, ఇంగ్లాండ్ దేశంలో పుట్టింది. అట్లాగా ప్రేమ ఎక్కడ పుడుతుంది అంటే ప్రేమకు ఒక జన్మస్థానం ఉండాలి కదా. ప్రేమ ఎక్కడ పుడుతుందంటే వినండి, బైబిల్ గ్రంథం చెప్పిన సందేశం ఏమిటంటే ప్రేమ దేవుని మూలంగా పుట్టుచు ఉన్నది అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ భాగాన్ని నేను గుర్తు చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా పుట్టుచు ఉంది అన్నాడు. వినండి, ప్రేమకు ఆరిజిన్, ప్రేమకు మూలం ఏంటి అంటే దేవుడే. దేవుని వలన ప్రేమ పుట్టుచు ఉంది. ప్రేమను క్రియేట్ చేసిన వారు, ప్రేమను కలిగించిన వారు దేవుడే అని ఈ సందర్భంగా నేను ప్రభువును బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అంటే ఇలా గుర్తు చేస్తా, ప్రేమను కలిగి జీవించాలి అంటే, ప్రేమను కలిగి ప్రకటించాలి అంటే దేవుణ్ణి మొట్టమొదటిగా మనం తెలుసుకొనవలసి ఉంటుంది అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. దేవుణ్ణి ప్రేమించకపోతే, దేవుణ్ణి తెలుసుకోలేకపోతే సాటి వ్యక్తిని ఎవరిని కూడా మనం ప్రేమించలేము. ఒకవేళ ప్రేమిస్తాం అందాన్ని బట్టో, ఒకవేళ ప్రేమిస్తాం డబ్బును బట్టో, ఒకవేళ ప్రేమిస్తాం అధికారాన్ని బట్టో, ఒకవేళ ప్రేమిస్తాం మజిల్ పవర్ని బట్టో, ఒకవేళ ప్రేమిస్తాం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న విధానాన్ని బట్టో, ఏదో ఆశించి ప్రేమించే ప్రేమ అన్నది. కానీ ఒక సాధారణమైన మనిషి ఉన్నతంగా ప్రేమించాలంటే దేవుణ్ణి తెలుసుకుంటేనే ఆ ప్రేమను మనము పొందుతాం. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలని ఆ ఆజ్ఞలో మనము చూస్తాం. రైట్, మంచిది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఇలా బోధించారు కదా, నా యుద్ధ వచ్చి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి అంటే మేలు చేయడం నేర్చుకోవాలి, దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి. మరొక మాట ఈ సందర్భంగా మూడవది, అందులో నుండి ఆ అంశానికి పొడిగింపుగా ఈ మాటను మనం చూద్దాం. మూడవ విషయాన్ని ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న కాలం మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి మీ ముందు ఉంచుకోండి. ద్వితీయోపదేశ కాండం అనే 17వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. ద్వితీయోపదేశ కాండము అంటే +, ఉపదేశము. ద్వితీయోపదేశము అంటే ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకు రెండవసారి మోసే బోధిస్తున్న ఆ సారాంశాన్ని ద్వితీయోపదేశము అన్నారు. కాబట్టి ఆ పంచఖండాలలో 5వ పుస్తకము అయిన ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము ఒకసారి మేము ముందు తెరుచుకొని ఉంచుకోగలిగితే అక్కడి నుండి ఆ మాటలు వినటానికి సిద్ధపడదాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20-21 వచనాలు ఈ మాటలు ఇలా రాశారు. ఆ మాటలు చదవటానికి సిద్ధపడదాం.
ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 20-21 వచనాలు. ఇక్కడ 21 నుండి నేను చదువుతూ ఉన్నాం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రము విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతికిన దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను అన్నాడు. మీరు బాగా ఫోకస్ చేయండి. ఏమిటంటే ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకోవడానికి అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు రాజుకిచ్చాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు మోసేకిచ్చినప్పుడు మోసేతో దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నాయనా, ఈ ధర్మశాస్త్రం ఒక ప్రతి యాజకుల దగ్గర ఉండాలి, అలాగే ఒక ప్రతి రాజు దగ్గర ఉండాలి అన్నాడు. రాజు పరిపాలించాలంటే దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగానే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలకు దేవుడు రాజ్యాధికారాన్ని పరిపాలించడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. లైక్ ఇలా గుర్తు చేస్తా, ఈరోజు భారతదేశము రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించాలని ఏ విధంగా ప్రయత్నిస్తుందో క్రీస్తు పూర్వము 3000 క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలు, ఇదొక 2000 అంటే 3500 సంవత్సరాల క్రితమే దేవుడు రాజుగారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, నీవు ఇశ్రాయేలీలైన నా ప్రజలు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా పాలించడానికి ప్రతిరోజు దాన్ని చదవాలి అని రాజుకు దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే రాజరిక వ్యవస్థ బైబిల్ గ్రంథంలో ప్రారంభం కావటానికంటే ముందు ఇలా చెబితే బాగుంటుందేమో, సమూయేలు వచ్చిన తర్వాత చివరి న్యాయాధిపతిగా నుండి సమూయేలు పరిపాలిస్తున్న దినాలలో, సమూయేలు న్యాయాధిపతిగా ఉంటున్న దినాలలో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజును సమూయేలు అభిషేకించాడు. సౌలును మనం చూసాం. అయితే ఈ వ్యవస్థ ఏర్పడటానికంటే ముందుగానే ఒకవేళ రాజరిక వ్యవస్థ ఏర్పడితే ఆ రాజు దగ్గర ధర్మశాస్త్ర ప్రతి ఒక్కటి ఉండాలి అన్నాడు. అంటే నీవు ప్రజలను పరిపాలించాలంటే ఫస్ట్ నీవు నా మాటలు చదవాలి, నీవు నా మాటలు నేర్చుకోవాలి అన్నాడు. నీవు ఎలా నడవాలో నీకు నేర్పించగలిగేది దేవుని వాక్యము అని దేవుడు తెలియచేశాడు. ఇక రాయబడిన మాట ఏమిటంటే, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ తర్వాత కట్టడలను అనుసరించి నేర్చుకోవటానికి అతడు తాను బ్రతికిన దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను అన్నాడు. దేవుడు రాజుకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, రాజు తాను బ్రతికిన దినాలన్నీ కూడా వాక్యాన్ని చదవాలి అన్నాడు. వాక్యాన్ని చదివి ఎలా నడవాలో ఆ నేర్చుకోవటానికి ధర్మశాస్త్రాన్ని చదవాలి అన్నాడు. ఇలా గుర్తు చేస్తాను ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు కదా, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. ఆయన యొద్ద మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి టీచర్, ఆయన మంచి మాస్టర్, ఆయన చెప్పగలడు వాక్యమేంటో. అందుకని లేఖనం ఒక మాట చెబుతూ ఉంది, లేఖనముల యందు నిత్య జీవము కలదని పరిశోధిస్తున్నారే, బ్రాకెట్లో పరిశోధించుడి అని రాశాడు, అవన్నీ నన్నే చూపుతున్నాయి అన్నాడు. అంటే ఇలా గుర్తు చేస్తా, ఆది కాండములో నుండి ప్రారంభించబడిన ప్రతి పదం ప్రకటన గ్రంథం దాకా ప్రభువునే మనకు చూపిస్తుంది, ప్రభువునే మనకు గుర్తు చేస్తుంది. ప్రభు ఎవరో, ఆయన ఏం చేశాడో, ఆయన ఎలా ఉన్నాడో, మానవ ఆకారంలోనికి శరీరంలోనికి ప్రభు అయిన యేసుక్రీస్తు రాకమునుపు నిత్యత్వంలో ఆయన ఏమై ఉన్నాడో అన్నది వాక్యము క్షుణ్ణంగా ప్రభువుని గురించి మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఆయన దగ్గర ఆయన మాటలు మనం నేర్చుకుందాం, ఆయన మాటలు నేర్చుకుందాం. ఆయన మంచిగా బోధించగలడు. ఆయన బోధను విని ఎందరో ప్రభావితం చెందారు. ఆయన బోధ సారాంశాన్ని విని ఎందరో ముందుకొచ్చారు. ఆయన బోధ సారాంశాన్ని విని ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులు ప్రభావితం చెందారు అనే సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఆయన కేవలము ఒక 33.5 సంవత్సరాలు మాత్రమే ఉండి ఈ ప్రపంచాన్ని తన బోధ చేత నింపిన ఓ మంచి బోధకుడిగా
ప్రభు కనిపిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు దగ్గర నీవు నేర్చుకోవటానికి నీవు సిద్ధమా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మరియా యేసు పాదముల యొద్ద కూర్చోండి. ఆ మాటలు చాలా ఉన్నతంగా మనకు కనిపిస్తాయి. మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అనే మాటలు మనకు కనిపిస్తాయి. ఎక్కడుంది ఆ భాగం? లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఆ మాటలు మనం ఇలా చూస్తాం. క్షమించాలి, లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలో ఆ మాటలు ఇలా రాయబడ్డాయి. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అనే మాటలు కనిపిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బోధించాడు, ఈమె వింటూ ఉంది. ఆయన పాదముల యొద్ద కూర్చొని వింటూ ఉంది. ఎంత గాంభీర్యంగా ఆయన మాట్లాడాడు, ఎంత శ్రేష్టమైన మాటలు ఆయన మాట్లాడాడు, ఎంత ఆలోచనాత్మకమైన సంగతులు మాట్లాడాడో మనకు తెలియదు. కానీ ఆయన మంచిగా మాట్లాడితే అక్కడ కూర్చొని ఆమె ఉంది. ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆమె విన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలాగనగా ఆయన బోధ ఎలా ఉంది అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో ఇలా అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాటలు ఇలా 28, 29 చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాలు చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అన్నారు. ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఎలాగనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అధికారం కలిగిన వాని వలె బోధించాడు. ఆయన కాపీరైట్ సిస్టమ్ కాదు, ఆయన ఒరిజినల్ సిస్టమ్. మనమంతా కూడా కాపీరైట్ సిస్టమ్ అన్నమాట. అంటే ఏది బాగుంటే దాన్ని కాపీ చేసి మనం తీసుకుంటాం. ఆయన ఒరిజినల్ ఇచ్చాడు. అందుకని రాసిన మాట ఏమిటంటే ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వాని వలె వారికి బోధించను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన బోధ అధికారం కలిగినది. ఆయన బోధ ఆశ్చర్యాన్ని కలిగించేది. అక్కడే చూసాం కదా, ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అన్నారు. అంటే ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. అంటే ప్రజలు ఆశ్చర్యపడేటట్లుగా ఆయన బోధించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన బోధ అధికారం కలిగినదిగా మనం చూస్తాం. అందుకనే ఆయన యొద్ద మనం నేర్చుకోవాలి. ఆయన మాటలు మనం నేర్చుకుందాం. ఆయన మాటలు మనం నేర్చుకోగలిగితే మనం ఎలా నడవాలో మనకు అర్థమవుతుంది. అందుకనే కదా ఇందాక ద్వితీయోపదేశ కాండంలో మనం చదివాం, నడువ నేర్చుకోవాలి అన్నాడు. అంటే ఎలా నడవాలో ఆయన మనలను నడిపిస్తాడు. కాబట్టి ఆయన దగ్గర ఏం నేర్చుకుందామంటే ఆయన మాటలు నేర్చుకుందాం, ఆయన బోధ విందాం, ఆయన దగ్గరకు వద్దాం, ఆయన వాక్యాన్ని విందాం. ఏంటి సార్, ప్రభువుని యేసుక్రీస్తు వచ్చి మనకు బోధిస్తాడా అనే డౌట్ వచ్చి ఉండవచ్చు. సింపుల్, ఇలా గుర్తు చేస్తా, ఆయన మాటలే కొత్త నిబంధనలో మనకు కనిపిస్తాయి. 4 సువార్తలు ప్రతిరోజు మీరు చదవండి, ప్రతిరోజు ధ్యానించండి. ఆ మాటలు మిమ్మల్ని ప్రభావితమైన వ్యక్తులుగా ప్రభావితం చేస్తాయి. డౌటే లేదు అందులో. ఆ మాటలు అంత శక్తి కలిగినవి. ఆయన మాట్లాడుతూ ఉంటే మృతులు లేచారు. ఆయన మాట్లాడుతూ ఉంటే దయ్యాలు విలవిల కొట్టుకున్నాయి. ఆయన మాట్లాడుతూ ఉంటే జబ్బు కలిగిన వాళ్ళు బాగైపోయారు. ఆయన తాకిడికి ప్రపంచం సృష్టించబడింది. ఒక మాటలో చెప్పాలంటే ఆయన వస్త్రపు చెంగు రక్తస్రావం రోగం కలిగిన వ్యక్తిని బాగు చేసింది. ఆయన చేతులు ఎందరినో బాగు చేస్తాయి. అంతటి ప్రభావం కలిగిన ఆయన నోటి నుండి వచ్చిన మాట ఆ రోజు లాజరును లేపింది. ఆయన నోటి నుండి వచ్చిన మాట యాయిరు కుమార్తెను లేపింది. ఆయన నోటి నుండి వచ్చిన మాట నాయును అని విధవరాలు కుమారుని లేపింది. చచ్చిన శవాలను లేపింది ఆయన మాట. నువ్వు వినగలిగితే
పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మన బ్రతుకులను కూడా లేపగలదు. అంతటి శక్తి ఆయన మాటలకు ఉంది. ఆయన మాటల్లో జీవం ఉంది. ఆ జీవాన్ని ఈ రోజున మనం అందరూ కూడా పొందాలి అంటే ఆయన దగ్గరకు వద్దాం, ఆయన దగ్గర కూర్చుందాం, ఆయన దగ్గర నేర్చుకుందాం. వాక్యము దేవుని మాట, వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథము దేవుని గురించి మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన మాటల గురించి మనకు తెలియచేస్తుంది. ఆయన మోసేకు అలా ఆజ్ఞాపించను, అలా చెప్పాను. ఆ మాటలన్నీ కూడా ధర్మశాస్త్రం మనకు కనిపిస్తాయి. దేవుడు ఏమి చెప్పాడో దానినే మోసే రాశాడు. అందుకనే వ్రాయబడిన ఈ గ్రంథము దైవ ప్రేరితం. బైబిల్ గ్రంథము మానవ ప్రేరితము కాదు, కానీ మనుషులు దేవుని మూలంగా పలికారు. మనుషులను పలికించిన వాడు దేవుడు పలికించిన మాటలే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం. కాబట్టి ఆయన దగ్గర మనం నేర్చుకుందాం. ఆయన దగ్గర మనం నేర్చుకుంటే ఎలా నడవాలో మనకు అర్థమవుతుంది. కాబట్టి మంచి నడకను నేర్చుకుందాం. మంచి జీవితాన్ని ప్రభు దగ్గరే మనం నేర్చుకోవటానికి సిద్ధపడదాం. దేవుడు చాలా ఉన్నతమైన సంగతులు మనకు గుర్తు చేశాడు. కాబట్టి ఆయన చక్కటి ఆహ్వానాన్ని అందించాడు. నా యొద్ద వచ్చి మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అని. సోదరుడా, సోదరి, ఇలా నేను గుర్తు చేస్తా. ప్రపంచంలో నాకు తెలిసి ఎవరైనా ఏదైనా నేర్పాలనుకుంటే ఏదో ఒక డ్రాప్ సంథింగ్ వాళ్ళ రహస్యాన్ని పొరపాటున ఎప్పుడు కూడా నేర్పరు. నేర్చుకున్న విద్యల్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి, వాళ్ళంతా మనసులోనే వచ్చుకుంటారు. ఎందుకంటే ఎక్కడ నాకు తర్వాత టెండర్ పెట్టేస్తాడు అనే ఆలోచన సహజంగా నేటి ప్రపంచంలో ఎక్కువ. అయితే ఈయన అన్నీ కూడా నేర్పగలిగే బోధకుడు, యజమాని. కాబట్టి ఆ నేర్పగలుగుతాడు. ఆయన నేర్పించే మాటలు విని జాగ్రత్తగా మన జీవితాలు కట్టుకోవటానికి సిద్ధపడదాం. నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఇలా నేను గుర్తు చేస్తున్నా ముగింపులో, నీ ప్రాణమునకు సమాధానము, క్షేమము, విశ్రాంతి దొరకాలంటే దేవుని సన్నిధే, దేవుని మాటలే. కాబట్టి ఆయన మాటలు విని మన సమాధానాన్ని పొంది ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడదాం. అతి గొప్ప ధన్యత, అతి గొప్ప భాగ్యం వాక్యం విన్న ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చి మహిమ పొందనుగాక. ఆమేన్. అందరూ లేచిపడదాం. చివరిసారిగా ప్రార్థన చేసి సందేశాన్ని ముగించుకోవటానికి సిద్ధపడదాం. మేము మీ స్థలంలో అందరూ కూడా లేచి నిలబడండి. చివరిసారిగా ప్రార్థన చేద్దాం. చెప్పబడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆయన మాటలు విని సంపూర్ణంగా ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడదాం. అందరూ కూడా లేచిపడదాం. లేచి నిల్చొని చివరిసారిగా సందేశాన్ని ముగింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు, నా యొద్ద వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకుతుంది అని. ఆయన నేర్పించగలిగిన బోధకుడు. మీరందరూ సహోదరులు. బోధకుడు ఒక్కడే, ఆయన మన బోధకుడిగా ఉండి ఆయన బోధించాడు. గురువుగా ఉండి ఆయన సత్యాన్ని నేర్పించాడు. గురువుగా ఉండి గురువు దైవాన్ని పరిచయం చేశాడు. ఆయనే తండ్రి అయిన దేవుడుగా మనకు కనిపిస్తాడు. ప్రపంచ ప్రజలమైన మనం అందరం కూడా యేసుక్రీస్తు గురువు అనే వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయన దగ్గర మన జీవితాన్ని నేర్చుకుందాం. మనకు నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది. ఆయన యొద్ద నేర్చుకుంటే మన జీవితాన్ని నేర్చుకుంటాం. ఆయన యొద్ద నేర్చుకుంటే ఎలా నడవాలో నేర్చుకుంటాం. ఆయన యొద్ద నేర్చుకుంటే ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. కాబట్టి రాజుకు ఆ రోజున దేవుడు ఇచ్చిన శాస్త్రం ఏంటంటే, ఇశ్రాయేలీయులను నా ప్రజలను నేను నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రాన్నంతా కూడా నేను చదవాలి, ధ్యానించాలి. కట్టడలను, ఈ వాక్యములన్నిటినీ అనుసరించి నడవాలి అంటే ఈ వాక్యాన్ని నీవు చదవాలి అన్నాడు. మనం నేర్చుకుందాం. మరియా ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అనే మాటలు మనం చూస్తాం. ఆయన బోధ చేత ఆశ్చర్యపడింది. ఆయన బోధ శాస్త్రులు తలకిందలయ్యారు. ఆయన బోధ చేత మతాధికారులు ఆలోచనలు పడ్డారు. ఆయన బోధ ఎదుట ఒక మాటలో చెప్పాలంటే సద్దుకాయులు, పరిసయ్యులందరూ కూడా వాళ్ళ సిద్ధాంతాలు కొట్టుకుపోయాయి. ఎవరు కూడా ఆయన ప్రశ్నను వేయటానికి ముందుకు రాలేదు. అది ఆయన బోధ. వాక్యం చెప్పింది, ఆయన బోధ శాస్త్రుల వలె కాక అధికారుల వలె ఉంది అన్నాడు.
అంతటి అధికారం కలిగిన బోధకుడిగా ఆయన మన మధ్య ఉంటే ఆయన యొద్దకు వచ్చి నేర్చుకుందాం, ఆయన యొద్ద కూర్చుందాం. ఆయన ఉపదేశాన్ని అందించగలిగిన బోధకుడు, మంచి బోధకుడు, ఆయన మాట్లాడగలిగే బోధకుడు. ఆ బోధ చేత మనం సరిచేయబడటానికి ఇష్టపడదాం. ఆయన మాట్లాడుచుండగా ఎందరో బాగయ్యారు. ఆయన మాట్లాడుచుండగా రోగాలు బాగయ్యాయి. ఆయన మాట్లాడుచుండగా దయ్యాలు వదిలి వెళ్ళాయి. ఆయన మాటకు మరణము భయపడింది, మరణము జీవాన్ని ధరించుకుంది, సమాధులు తెరవబడ్డాయి. ఆయన బోధలో అధికారంతో పాటు, ఆయన మాటల్లో అధికారంతో పాటు జీవము కూడా ఉంది. అలా బోధించగలిగిన బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ బోధన విని ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడడం. అందుకు ప్రార్థన చేద్దాం. నాయన, మీ ఉపదేశం చేత మీరు మమ్మల్ని నడిపించండి, మీ ఉపదేశం చేత మీరు మమ్మల్ని కట్టండి, నిలబెట్టండి అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు అందించిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన, మంచి బోధకుడిగా మీరు మా మధ్య ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు మీరు అందించిన శ్రేష్టమైన సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. సమయోచితమైన మీ సహాయాన్ని మీరు మాకు అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. రాజుకు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మీరు గుర్తు చేశారు. ధర్మశాస్త్రంలో ఉన్న వాక్యములన్నింటినీ, కట్టడలన్నింటినీ నడువ నేర్చుకోవటానికి ప్రతిరోజు దాన్ని చదవాలి, తన బ్రతుకు దినములన్నింటి కూడా చదవాలని మీరు గుర్తు చేశారు. మీ వాక్యాన్ని చదువుతూ ఉండగా మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడగలిగే దేవుడయ్యున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన ప్రజలందరూ బట్టి మీకు స్తోత్రాలు. నాయన, నీ యొద్ద నేర్చుకోవాలి. నీ యొద్ద నేర్చుకుంటే మా ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. మా ప్రాణము లోకములో సతమతం అవుతూ ఉండగా, సమాధానం లేకుండా జీవిస్తూ ఉండగా నీ మాటలు మాకు సమాధానాన్ని, నెమ్మదిని కలిగిస్తాయి. నీ దగ్గర నేర్చుకోవటానికి మా అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా, ఎవరు ఏ స్థితి నుండి వచ్చారో, ఎవరు ఏ పరిస్థితులు గుండా వస్తూ ఉన్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. కనికరించండి, కృప చూపించండి. సమాధానం, మేలు మీ ప్రజలందరూ కూడా అనుభవించినట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇచ్చిన ప్రత్యేకమైన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇదిగోనైనా చెదరి వెళ్తూ ఉండగా ప్రజలందరూ కూడా మీరు కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసిన ఆరోగ్యము, స్వస్థత, మేలు, ఆశీర్వాదం మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని మీరు ముట్టండి. ఇదిగోనైనా మీరు ముడితే మీ ప్రజలు ఆధ్యాత్మిక సంతోషాన్ని అనుభవిస్తారు. అలా మీరు ముట్టి నడిపించి మీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నడిపించమని మా ప్రాణప్రియుడు, రక్షకుడైన నజరేయుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించడం చూన్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ చోట చేరిన ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు ఇండి నడిపించి కాపాడునుగాక, ఆమేన్. అందరికీ ప్రభునామములో వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ